న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్ర తీరంలో జాతీయ జెండా రెపరెపలు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలవరం మండలం భైరవపాలెం మొగు ప్రాంతంలో జాతీయ జెండా ఎగరవేసిన అధికారులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్ర తీరంలో జాతీయ జెండా రెపరెపలు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలవరం మండలం భైరవపాలెం మొగు ప్రాంతంలో జాతీయ జెండా ఎగరవేసిన అధికారులు. సముద్రంలోనూ మధ్యనున్న ఐలాండ్ ప్రాంతంలోనూ రెండు చోట్ల పతాకావిష్కరణ గావించి వందన సమర్పణ చేసిన మెరైన్ అటవీశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు. మన సరిహద్దు భూభాగాలతో జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మోటార్ పడవలపై వెళ్లి కార్యక్రమం నిర్వహించిన అధికారులు. అందరూ అడ్డు వచ్చేస్తున్నారు. దుర్గారావు ఏం చేస్తున్నావు? ఇప్పుడు అంతా పట్టుకెళ్ళి తీయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము, అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఏదైతే మన భూభాగాలు ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన మొత్తం మన దేశానికి చెందిన భూభాగాలు ఉన్నాయో ఆ భూభాగాలు అన్నింటిలోనూ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయమని, రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తదుపరి ఆదేశాల ప్రకారంగా ఫిషరీస్ డిపార్ట్మెంటు, అలాగే మెరైన్, ఇంటెలిజెన్స్,
అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇక్కడికి విచ్చేసి మన భూభాగంలోని ఈ భైరవ మొగ్గ అనే ప్రాంతంలోని ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన కోస్టల్ ఏరియాలో ఉన్న అన్ని ఐలాండ్ల మీద కూడా దేశమంతా కూడా ఈ 26వ తారీఖు లోపు అంతా కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మన భూభాగం అంతా కూడా మన అధీనంలో ఉందని మన ప్రభుత్వం వారు గుర్తించడానికి ఇది కంపల్సరీ లాస్ట్ సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి గణతంత్ర రోజున కూడా ఇది మనం చేయవలసి ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్ అయిన రెవెన్యూ వారు, ప్లస్ ఫారెస్ట్ వారు, ఫిషరీస్, లోకల్ పోలీసు, మెరైన్, ఐబీ మొత్తం అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మన ఐలాండ్ను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీని మీద ఎటువంటి అరాచక శక్తులు ఉండకుండా మనం నిరంతరం కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నారు. కానీ ఆ సందర్భంగా ఈరోజు మేము భైరవపాలెం మొగ్గలోకి వచ్చి ఈరోజు జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ పరిధిలో కామయ్యకోడు తాగునీటి చెరువులో పడి స్థానికంగా ఉన్న నందెపు యేసుబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ పరిధిలో కామయ్యకోడు తాగునీటి చెరువులో పడి స్థానికంగా ఉన్న నందెపు యేసుబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. అటుగా 2 వీలర్ పై వెళ్తూ అదుపు తప్పి చెరువులోకి జారిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. గతంలో కూడా ఈ చెరువులో పడి 3 మృతి చెందినట్లు సమాచారం. జిల్లా తాళరేవు మండలం ఇంజరం పశువుల ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధన శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మవేద జిల్లా తాళరేవు మండలం ఇంజరం పశువుల ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధన శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మవేద డాక్టర్ డి సుధా నేతృత్వంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19వ తారీఖున మొదలై 31వ తేదీ వరకు సేవలను పాడి రైతులు తమ పశువులను ఈ శిబిరానికి తీసుకుని వచ్చి సద్వినియోగం చేసుకోవచ్చని డాక్టర్ సుధా తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ శివరామ కృష్ణప్రసాద్, ఎంపీటీసీ కృష్ణకుమారి, కూటమి నాయకులు భాస్కర్ రాజ్, ఆకెళ్ల నాగేశ్వరరావు, వీరపండు రామకృష్ణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూడి వెంకటరమణ కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పం చెక్కించి పుట్టినరోజు వేడుకలు జరిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూడి వెంకటరమణ కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పం చెక్కించి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో వెంటపల్లి సతీష్, దాడాల సత్తికొండ, సబ్బవరపు కృష్ణ, ఉండ్రు అనిల్, జయదేవ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. नारा लोकेश जिंदाबाद, नारा लोकेश जिंदाबाद, नारा लोकेश जिंदाबाद, नारा लोकेश जिंदाबाद.
నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తాళరేవు మండలం పి మల్లవరం కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆయన యొక్క సాహిత్యక శిల్పాన్ని రూపొందించి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లోకేష్ గారి అభిమానులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్య యొక్క ఆయనకున్న ప్రేమను చాటుకోవడం జరిగింది. ఉపాధ్యాయ టీచర్ పోస్టులు భర్తీలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్ మీట్ PTM అని పెట్టి ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించే విధంగా ఆ రోజు విద్యార్థులు యొక్క ప్రతిభను తల్లిదండ్రులతో చర్చించేలాగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా యూనిఫామ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా పూర్తి మార్పులు తీసుకురావడం జరిగింది. నిన్ననే మళ్ళీ కొత్తగా ఒక విషయం ఏంటంటే 16 సంవత్సరాల లోపు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా నిషేధించేలాగా ఒక యాప్ కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకున్నందుకు విద్యాశాఖ మంత్రి మా యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో 2026 ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న కోనసీమ రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిన్నం తేజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోనసీమ రన్లో 3K, 5K, 10K రన్లు, వాక్లు శ్రీ పాతుశెట్టి రామిరెడ్డి పార్క్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ పాతంశెట్టి రామిరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి 8వ తేదీన కోనసీమ రన్ పేరిట 3K రన్ను, 5K రన్ను, 10K రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చిన్నం తేజారెడ్డి గారు, వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు, మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, మిత్రులు ఆకుల రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు, యువ నాయకులు సందీప్ గారు, కళాకారులు, ప్రముఖులు శ్రీ వడయారు గారు పెద్దల యొక్క సమక్షంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ లాంచింగ్ చేయటం, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. www.kgrunners.in అనే వెబ్సైట్లో అందరూ 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అంటే అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవడం కోసం, హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ ఈ రన్నింగ్ కానీ ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్, ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి 8వ తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు, డాక్టర్ మణిహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. 18 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద, 18 సంవత్సరాల పైబడి ఎంత వయసు వారు ఉన్నా కూడా వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఈ యొక్క రన్ చేయడం జరుగుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది, కానీ రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకున్న వారందరికీ కూడా ఒక టీ షర్టు,
విలువైనటువంటి టీ షర్టు, ఒక మెడల్, ఒక సర్టిఫికేట్, బ్రేక్ఫాస్ట్, దానికి సంబంధించిన బ్యాగు, ఒక బ్యాగు, వారికి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కూడా, ఒక జ్యూసు, రాగి జావా, ఒక ఎగ్తో కూడా బ్రేక్ఫాస్ట్, ఒక బ్యాగు, ఒక టీ షర్టు, ఒక మెడల్, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ అందివ్వడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పాలు పంచుకుందామన్నా కూడా వారు వచ్చి పాలు పంచుకోవచ్చు. గత నెలలో ఇది తణుకులో జరిగింది, పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. చక్కటి ఈవెంట్, ప్రజల్లో ఆ ప్రాంతంలో ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఈ రన్ కార్యక్రమాలు, వాకింగ్ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగజేయడానికి ఈ యొక్క కోనసీమ రన్ ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. చాలా మంచి ఆలోచనలతోటి చెన్నం తేజారెడ్డి గారు, డాక్టర్ మణిహంస గారు ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సుమారుగా 200 మందికి ఉచితంగా చక్కటి భోజనం సొంతంగా వండించి, అంటే వారిని అడిగితే వారు చెప్పారు నిన్న ఈవినింగ్ నన్ను కలిసినప్పుడు, ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం వారు చేస్తూ ఉన్నారు. అంటే కూరగాయలు సంబంధించినవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా, అంటే రసాయన ఎరువులు వాడకుండా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి అక్కడ మన కూరగాయలు అవి కూడా పండిస్తూ ఉన్నారు. వాటిని వినియోగించే ఈ భోజనాలు కూడా పెడతా ఉన్నాం. ఒక విధమైన ఈ వయసులో చిన్న వయసు వాళ్ళైనా ఒక చక్కటి సంకల్పంతో ఒక పక్క సేంద్రియ వ్యవసాయం చేస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ అందరూ కూడా మంచి ఆహారం తినాలి, కలుషిత ఆహారం తినకూడదు, అనారోగ్యాల పాలవుతారనే కాన్సెప్ట్ తీసుకెళ్ళడం కోసం ఒక 10 ఎకరాల స్థలంలో విదిరేశ్వరంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఒక 200 మందికి ప్రతిరోజు నిత్యం కూడా ఉచిత భోజనం పెడతా ఉన్నారు. మరలా ఈనాడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి వారు ముందుకు వచ్చినందుకు, ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో వారు చేదోడు వాదోడుగా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా వారు అభివృద్ధి చెందాలి. ఇంకా చాలా ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజానికి, ప్రజానికానికి, ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటూ ఒక్కసారి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, నేను పాలు పంచుకుంటున్నాను, మీరంతా కూడా పాలు పంచుకుంటారా అని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమ స్వచ్ఛ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు బాలికలు సైకిల్ ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీలో బాల్య వివాహాలు వద్దు, విద్య వద్దు, బాలికలకు భారం కాదు బాధ్యత అంటూ బాలికలు నినాదాలు చేశారు. బాలికలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ సూచించారు. మహిళలకు రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, కళా రంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని సిడిపిఓ వివరించారు. బాలికలు టీవీ, స్మార్ట్ ఫోన్లకు బానిస కాకుండా విద్యకు ప్రాధాన్యతనివ్వాలని మహిళా పోలీస్ శ్రీదేవి సూచించారు. విద్య ద్వారానే బాలికలు సమాజంలో తగిన గుర్తింపు పొంది అసమానతలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాఖ శ్రీనివాస్, ఎంపీడీఓ బానూజీ, తహసీల్దార్ శ్రీనివాస్, శ్రమ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ నాగేశ్వరి, మండల టీడీపీ అధ్యక్షులు బి సత్యబాబు, ఉద్యోగాలు సంఘాల నాయకులు జుత్తక మల్లికార్జున్, హెచ్ఎం వంగా శ్రీనివాస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమ స్వచ్ఛ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు బాలికలు సైకిల్ ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీలో బాల్య వివాహాలు వద్దు, విద్య వద్దు, బాలికలకు భారం కాదు బాధ్యత అంటూ బాలికలు నినాదాలు చేశారు. బాలికలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ సూచించారు. మహిళలకు రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, కళా రంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని సిడిపిఓ వివరించారు. బాలికలు టీవీ, స్మార్ట్ ఫోన్లకు బానిస కాకుండా విద్యకు ప్రాధాన్యతనివ్వాలని మహిళా పోలీస్ శ్రీదేవి సూచించారు. విద్య ద్వారానే బాలికలు సమాజంలో తగిన గుర్తింపు పొంది అసమానతలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాఖ శ్రీనివాస్, ఎంపీడీఓ బానూజీ, తహసీల్దార్ శ్రీనివాస్, శ్రమ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ నాగేశ్వరి, మండల టీడీపీ అధ్యక్షులు బి సత్యబాబు, ఉద్యోగాలు సంఘాల నాయకులు జుత్తక మల్లికార్జున్, హెచ్ఎం వంగా శ్రీనివాస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం జి గౌరవలక్ష్మి గారు ఒక్క నిమిషం. మరి ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరి మన స్వచ్ఛంద సంస్థ వారు, శ్రమ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కార్యక్రమం నిర్వర్తించారు. మరి ప్రతి కార్యక్రమంలో వీళ్ళు ముందుండి పాఠశాలలో ఉండే మరి ఈ సందర్భంగా మరి పిల్లల్లో కూడా వాళ్ళలో మార్పు తీసుకురావాలి, చదువు మీద తప్ప రెండవ దృష్టి మీదకి వెళ్లకుండా ఉండాలనే తపనతో మరి ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు మా పాఠశాల తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు అన్ని రకాల సహకారం ఈ గ్రామంలో కనుమానం అందరూ మీకు కంప్యూటర్లో పెట్టించారు. అలాగే మీకు అందరికీ ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా నేను రామ్జీ గారి దృష్టిలో పెట్టి ఆ అమ్మాయి విషయం కూడా సార్ దృష్టిలో పెట్టి ఆ అమ్మాయి భవిష్యత్తులో నేషనల్కి వెళ్ళలేరు. నేషనల్గా ఆడుతుంది కదండి, స్టేట్గా నేషనల్ సెలెక్ట్ అయింది. అంటే ఒక కుటుంబంలో ఒక చదువు అన్నదే కారణం. ఇప్పుడు గతంలో ఒక అమ్మాయి కాదాలి అమ్మాయి ఆడింది, ఆటలాడింది, కానీ ఆ కుటుంబంలో అందరూ శిరోమని చెప్పిన మంచి చాలా మంచి చెప్పింది. మీరు బాల్య వాళ్ళన్న తల్లిదండ్రులు కూడా ఏమైనా చెప్పింది దానికి తెరవ, కానీ మీరందరూ బాధ్యతగా సంశిక్షణగా చదువుకోనమ్మా. ఈ హై స్కూల్కి ఇంకా భవిష్యత్తులో చాలా మంచి చదువులు ఉన్నాయి, మీరు అందరూ కష్టపడతాం. అలాగే మన సంక్రాంతి ఆటలు కూడా పెట్టాం. ఎవరు కూడా దూరాలు పేకాటలు గుండాటలు వెళ్ళకుండా అందరూ క్రికెట్ ఆడుకున్నారు, వాలీబాల్ కూడా. గోల్ అనేది ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం చదవగలిగితే మీరు ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వేరే వేరే ప్రలోభాలకు గురి కాకుండా మీ యొక్క గోల్స్ పైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటి మీ ఓన్ సహకారం గవర్నమెంట్కి ఏమి ఇస్తారు? ఫస్ట్ చదువుకోవడం. మీరందరూ కష్టపడి చదివి, మనకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కదా, మీకు ప్రతి ఒక్క జాబ్లో ఉంది, ప్రతి ఒక్క ఏ సీట్కి వెళ్ళా ఉంది. నెక్స్ట్ ఐఏఎస్, మనకి ప్రతి ఒక్క జాబ్లో కూడా రిజర్వేషన్ అంటూ బాలికలకి గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ఏమంటే మీ వంతు సహకారం మీరు అందిస్తే మీరు మనకి దేశానికి పేరు తేవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక అమ్మాయి నేషనల్ లెవెల్లో ఆడుతుందన్నారు, అలాగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి నెక్స్ట్ దేశానికి కూడా పేరు తెచ్చేలా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సార్ మీకు అన్నట్టు వస్త్రధారణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాలికలుగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ మన వస్త్రధారణ పైన మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఏవేవో చూసాం ఏవేవో చేస్తామని కాకుండా మన తల్లిదండ్రుల్ని వాళ్ళకి తలెత్తుకునేదే కదా మనం జీవించాలి, అవునా కదా? చెప్పండి అందరూ, అవునా కదా? పేరెంట్స్కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద మీ శ్రద్ధని చూపించి మీరన్నమాట మన దేశానికి, మన తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత మన స్కూల్కి, మన దేశానికి పేరు తెచ్చేలా మీరు మసలుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఆలోచన విధానం పైనే మీ యొక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా బాలికలుగా తెలుసుకోండి. అందరము ఏదో అందరం ఐఏఎస్లు అయిపోతామా లేదా? కష్టపడి అది బలవంతు సహకారం మనం చేయగలిగితేనే అవుతాం. అర్థమైందా మీ అందరికి కూడా? ఎనీవే, అందరికీ కూడా బాలికా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ తల్లిదండ్రుల కళల్ని అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పించిన మీ గురువుల యొక్క వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారో మీరు అంతకన్నా బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్లో మీరు చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో, అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆటలు, పాటలు, డ్యాన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాయింగ్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్న అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి. అన్ని కళల్లోనే రాణించాలి. ఇప్పుడు క్రికెట్ గేమ్ తీసుకుంటే బ్యాటింగు, బౌలింగ్ ఒకటే కాకుండా ఆల్రౌండర్ అయితే ఎంత విలువ ఉంటుందో అలాగే అన్నీ కూడా బాగా నేర్చుకుని అన్నిటిలోని మంచి స్థాయికి ఎదగాలి. ఇప్పుడు ఎవరైతే బాగా చదువుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారో రేపు లైఫ్లో కూడా వాళ్ళే మంచి స్థాయికి చేరుకుంటారు. చెడు అలవాట్లకి, దుర్వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి. ప్రస్తుతం మొబైల్ యూసేజ్ని బాగా తగ్గించాలి. మొబైల్ తీసుకుని వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, మీ ఫొటోసు, మీ డైలీ మీరు చేసుకునే పనులన్నీ కూడా దాంట్లో మీరు మొత్తం అన్నీ పెట్టేసుకున్నారు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది. మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. తర్వాత మన ఇంట్లో జరిగిన ప్రతి ఫంక్షను, మనం వెళ్ళిన ప్లేస్లు
ఇవన్నీ బయట ఉన్న వాళ్ళందరికీ తెలియవలసిన అవసరం లేదు. అదంతా మన పర్సనల్. అవి మన మట్టుకు మాత్రమే మనకు తెలిస్తే చాలు. మనం అక్కడికి వెళ్ళామని ఊర్లో అందరికీ తెలియవలసిన అవసరం లేదు. అది అమ్మాయిల విషయం అసలు బయటికి తెలియకూడదు. సీక్రెసీగా మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకుండా మొత్తం అంతా ఎక్కడ పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇంకా మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండట్లేదు. సైబర్ క్రైమ్స్కి వీటికి కూడా మొబైల్ యూసేజ్ తగ్గించండి. ఓటీపీస్ అది కూడా బయట ఎవరు పడితే అడిగితే వాళ్ళకి ఎవరికి చెప్పకండి, షేర్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బాల్య వివాహాలు అది చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా 18 సంవత్సరాల వరకు చదువుకుని మీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.